హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ దాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు రెసిపీస్ మిరప్పండ్ల కారం పికిల్ అన్నమాట, పచ్చడి. ముందుగా మిరప్పండ్లు చక్కగా కడిగేసుకోవాలన్నమాట. కడిగేసుకొని ఒక కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకోవాలి. అన్నీను తుడుచుకున్న తర్వాత బయట ఎండలో ఒక 2 hours పెట్టుకోవాలి. బాగా ఆరిపోవాలన్నమాట, వాటర్ ఏమీ ఉండకుండా. ఇలాగ ఆరిపెట్టుకున్న తర్వాత ఇవి 3 కిలోలు మిరపండ్లు అన్నమాట. పచ్చడి కోసం తెచ్చుకున్నాము. 1 year ఎక్కువే ఉంటుంది నేను చెప్పే విధానంగా చేసుకుంటే. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకుని కొన్ని ధనియాలు వేయించుకోవాలి. 100 గ్రాములకి ధనియాలు వేయించుకోవాలి. మెంతులు కూడా ఒక 100 గ్రాములు తీసుకొని వేయించుకోవాలి. జీలకర్ర ఒక 100 గ్రాములు తీసుకోవాలి. కొంచెం నేను ఎక్కువ వేసుకున్నాను, 3 కిలోలు కాబట్టి. బాగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్నాక కొంచెం ఆవాలు తీసుకోవాలి. ఇవి కూడా 100 గ్రాములు తీసుకోవాలి. ఆవాలు కూడా ఇలా వేయించుకోవాలన్నమాట. పచ్చడి మంచి వాసన వస్తుంది, టేస్ట్ ఉంటుంది అన్నమాట. వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేగిపోయినాయి అన్నీను. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మిరపండ్లు ఆరిపోయినాయి, బాగా ముడుకులన్నీ తీసేయాలి. తొడుములు అంటారు, అన్నీ తీసేసుకోవాలి. తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకుంటే చక్కగా రుబ్బుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు చింతపండు ఉన్నదా, చింతపండు తీసి పిక్కలేంది తీసుకోవాలన్నమాట. తీసుకొని కొంచెం సాల్ట్, గడ్డ ఉప్పు అయినా సరే, మామూలు ఉప్పు అయినా సరే, మామూలు సాల్ట్ అయినా, అది రాక్ సాల్ట్ అయినా సరే ఇలా వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఇలా పిసికినట్టు చేయాలన్నమాట. చింతపండు 2 మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే చింతపండు కొంచెం మెత్తగా అవుతుంది, రుబ్బుకోవడానికి సులువుగా ఉంటుంది అన్నమాట.
ఈ సైజులో కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో చింతపండు, సాల్ట్ వేసుకోవాలి. ఉప్పేసి 10 నిమిషాలు ఉంటే మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇలా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉన్నట్టు మిక్సీ చేసుకోవాలి. చూడండి, మెత్తగా అయిపోయింది. చింతపండు అంతా కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ పెట్టి బౌల్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. దీనికి పల్లీల నూనె నేను వాడాను అన్నమాట. 1 కిలో అయితే సరిపోతుంది. 3 కేజీలకి 1 కిలో ప్యాకెట్ సరిపోతుంది. బాగా మరగబెట్టాలి నూనెని. బాగా మరిగించుకున్న తర్వాత దించేసుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టిన తర్వాత ఈ మిరప్పండు రుబ్బుకునేది ఉంటుంది కదా పేస్ట్, అది అందులో వేసేసుకోవాలన్నమాట. ఆయిల్లో వేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఈ ధనియాలు, జీలకర్ర పౌడర్ ఉంది కదా, ఆవాల పౌడరు, ఇది అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసినాం కదా, అది ఇందులో ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత అంతా మిక్సీ చేయాలి, కలపాలన్నమాట. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా కలపాలన్నమాట. మొత్తం అంతా కలిపితే చక్కగా కలిసిపోతుంది. బాగా కలపకపోతే అక్కడక్కడ ఉండిపోయి చేతిలాగా ఉంటుంది అన్నమాట. కొంచెం అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు మొత్తం కలిసిపోయింది. చూడండి, బాగుంటుంది చాలా ఇలా చేసుకుంటే. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలా. ఒక చిన్న గ్లాసుడంతా వేసుకున్న తర్వాత ఎండుమిర్చి ముక్కలు చేసుకోవాలి. కొంచెం శనగపప్పు వేసుకోవాలి. తెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక 2 పాయలకి వేసుకోవాలన్నమాట తెల్లుల్లి రెబ్బలు. శనగపప్పు కొంచెం వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. పోపు చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకోవాలి మంచిగా. కొంచెం బ్రౌన్గా వచ్చినట్టు వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయింది కదా, ఇది కూడా చల్లారి పెట్టాలన్నమాట. బాగా చల్లారాలి. బాగా చల్లారాక ఇప్పుడు ఇందాక కలుపుకున్న పచ్చడి ఉంది కదా, దాంట్లో వేసేసుకోవాలన్నమాట.
వేసుకొని మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి. పచ్చడి అంతా ఈ పోపు అంతా శుభ్రంగా కలిపేసుకోవాలి. కలిపినట్టు బాగా కలబెడితే బాగా కలిసిపోతుంది. ఆయిల్ పైకి తేలినట్టు ఉండాలి, లేకపోతే బాగోదు అనమాట. ఇది సంవత్సరం అయినా సంవత్సరంన్నర అయినా 2 సంవత్సరాలైనా అలా ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్టీగా. కొంచెం ఒక్కొక్కప్పుడంతా ఇంగు వేసుకోవాలి, వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.